క్రికెట్ క్రీడాకారుల పట్ల వీడీసీ అవలంబిస్తున్న కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మరియు న్యాయవాది అయిన ఎస్కే హుసేన్ క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్ 23 సెక్షన్లకు నాయని ఎటువంటి పత్రికా ప్రకటన ఇవ్వలేదని, అక్కడ ఉన్న 40 మందిని సెలెక్ట్ చేసి మిగతా క్రీడాకారులకు అన్యాయం చేశారని, గత 10 సంవత్సరాలుగా అక్కడ సెలెక్టర్లు మారలేదని, పాతవారే కొనసాగుతూ క్రీడాకారులకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సెలెక్టర్లని మార్చి ఆట కనపరిచే క్రీడాకారుడికి న్యాయం జరిగేలా చూస్తారని డిమాండ్ చేశారు. సభకు నమస్కారం. దాంట్లో 10% 3% తీసుకున్నాను. ఓ 300 మంది ఉంటారు. 300 మంది రాకపోయినా 100 మంది వస్తారు. 100 మంది సెలక్షన్ పెట్టండి. బాడీ లేదండి, బాడీయే లేదు. 2023 నుంచి బాడీ లేదండి. ఈ సంఘటన జరిగింది అండర్ 23 సెలక్షన్స్ పోయిన ఆదివారమే. సో మాకు ఒక ఫ్రెండ్ త్రూ మాకు తెలిసింది అండర్ 23 సెలక్షన్స్ అవుతుందిరా చెప్పపెట్టకుండా. అసలు న్యూస్ పేపర్లో కానీ దేని కానీ నోటిఫికేషన్ అసలు రాలేదు. సరే ఏమవుతుంది అనేసి మేము కిట్ బ్యాగ్ వేసుకొని మా గార్డెన్తో పాటు మేము వెళ్తే అక్కడేమో మాకు చెప్పారు ఏంటంటే ఇది ఓపెన్ సెలక్షన్స్ కాదు, ఓపెన్ ట్రయల్స్ కాదు, ఇది ఇంటర్నల్ ట్రయల్స్. అదే ఓన్లీ స్టేట్ ప్లేయర్స్, రెగ్యులర్ క్యాంప్ ఉన్నోళ్ళు, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్, రంజీ ప్లేయర్స్కి వీళ్ళు, సో వాళ్ళకి ఇది సెలక్షన్స్ పెట్టుకున్నాం, ఓపెన్ ట్రయల్స్ అసలు కాదు. నా ఏజ్ 20. ఇప్పటికి పోయిన ఇయర్ 2024 కూడా అలాగే జరిగింది. అసలు నోటిఫికేషన్ రాలేదు, ఏం చేయలేదు. అండర్ 23 సెలక్షన్స్ అయిపోయింది. ఓన్లీ 1 ఇయరే కదా మేమని ఊరుకుంటే ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది సార్. వెంటనే కిట్ బ్యాగ్ వేసుకొని అన్ని సర్దుకొని అన్ని డాక్యుమెంట్ పట్టుకొని పదండి సెలక్షన్స్కి వెళ్దామంటే ఇది ఓపెన్ ట్రయల్స్ కాదు, అసలు అలౌ చేయని, ఇది ఓపెన్ ట్రయల్స్ బయట వాళ్ళకి కాదు, ఓన్లీ లోపల ఈడీసీలోనే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అంట. పైగా ఇప్పుడు ఎలా సార్ ఓపెన్ ట్రయల్స్ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇయర్లీ మేము ప్రాక్టీస్ చేసి అన్ని ఒక బేసిక్స్ ని మేము ఫౌండేషన్ బిల్డ్ చేసి పర్లేదు ఈ సెలక్షన్ లో అయినా సెలెక్ట్ అవుతామని చిన్న హోప్ తో సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓపెన్ కాదన్నారు. పైగా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా గార్డియన్స్ అడిగితే మాకు తెలియదు సార్, మీరు వెళ్ళి క్రికెట్ ఆడాను. నేను అడ్వకేట్ బై ప్రొఫెషన్. రీసెంట్గా మొన్న జిల్లా క్రికెట్ సంఘం విశాఖపట్నం వారు అండర్ 23 ట్రయల్స్ పిలిచింది వాళ్ళు అనుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనుకున్నట్టుగా 40 మంది మనుషులు పిలిచి తక్కిన ఎవరిని పిల్లలు జిల్లా క్రికెట్ సంఘం వీడీసీ బి గ్రౌండ్లో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడికి రానివ్వట్ల. మీరు వెళ్ళి ఎవరు పర్మిషన్ పట్టుకొని రండి, వాళ్ళు అలౌ చేస్తే మేము అలౌ చేస్తాం అని పరిస్థితిలో పిల్లలు వేరే అకాడమీలు నేర్చుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్నప్పుడు సెలక్షన్కి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా. వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్ 23 సెలక్షన్లని. అక్కడ వచ్చిన పిల్లల్ని 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి టీం తీస్తారంట. పిల్లలు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ సెలెక్టర్లు ఎప్పటి నుంచి ఆలే సెలెక్టర్లు. లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు ఆలే మనుషులు, వాళ్ళే వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వెళ్ళి ఏసీఐ కంప్లైంట్ పెట్టుకోండి. మీరు అండర్ 19 ఆడారా? అండర్ 19 ఆడితేనే మీకు 23కి సీనియర్కి ఛాన్స్ ఉంటుంది. అసలు సీనియర్స్కి 23 సెలక్షన్ ఉండదమ్మా. వాళ్ళు ఆడినోళ్ళు ఉంటారు, వాళ్ళని వేసేస్తాం. ఏమండి, ఇంత ఐపీఎల్లో ఇంత కొత్త కుర్రోళ్ళు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు. ఏమండి, కొత్త కుర్రోళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇవ్వరు? మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ, వాళ్ళు ఒక్కరికి క్రికెట్ ఉంటుంది, ఇంకోళ్ళు ఆడలేరా? లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్ పెట్టి సిద్ధార్థన్ కుర్రోడిని బాగా ఆడినోడిని టీంలో వేయలే. అప్పుడు కూడా నేను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రోడిని వేశారు. ఆ కుర్రోడు ఈరోజు ఆనిముత్యం బాగా ఆడుతున్నాడు, ఇయర్ కూడా వేశారు. అలాగా ఒక 100 మంది సెలక్షన్, ఓపెన్ సెలక్షన్ మీకు బాధ ఏంటి పెట్టడానికి? ఓపెన్ సెలక్షన్స్ ఎందుకు మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు? మీకు రైటర్ ఇచ్చారు, ఇదన్నీ తప్పు కాదా? ఏసీఐ అధికారులు ఏం చేస్తున్నారు? ఏసీఐ సెక్రటరీ ఏం చేస్తున్నారు? వీడీసీఐ మీద స్టే ఉన్నప్పుడు మీరు వాళ్ళ టీంని ఎలా అలో చేస్తున్నారు ఆడడానికి? ఈ సెలక్షన్ ఎలా అలో చేస్తున్నారు? ఇది మేము ఖండిస్తున్నాం. పిలిస్తే అందరినీ పిలండి. యూనివర్సిటీ అని పిల్లలు ఉన్నారు, బయట నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని క్రికెట్ని ఒక ప్రొఫెషనల్ వేలో ఆడిన ఉన్నారు, క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు.
వాళ్ళు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఇది ఫండమెంటల్ రైటుకి అగెయిన్స్ట్గా చేస్తున్నారు. ఆర్టికల్ 14 ఏమంటుంది? రైట్ టు ఈక్వాలిటీ అంటుంది. అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా? ఇంకోళ్ళకి ఈక్వాలిటీ లేదా? వాళ్ళు ఆడకూడదా? ఎందుకు ఆడకూడదు? మీరు సెలక్షన్ పెట్టండి. ఆ ఆట మీకు నచ్చపోతే తీసేయండి. పెట్టకుండా మీరు అనుకున్న మనుషులు ఆడుతుంటే ఎలాగవుద్ది? అవ్వదు, కుదరదు. ఆర్టికల్ 21 ఏముంటుంది? రైట్ టు ప్రొఫెషన్ అంటుంది. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అంటుంది. క్రికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందో లేదో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. మీ బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడతారు? మీ బాడీ ఎలక్టెడ్ బాడీ లేకుండా ఏసీఏ వారు మీ టీంని మ్యాచ్లు ఎలా అలౌ చేస్తున్నారు? ఇదంతా తప్పు జరుగుతుంది. ఈ తప్పుని ఖండించాలి. ప్రతి ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలి. సెలక్షన్ రప్పించాలి. ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. అన్ని ఏజ్ గ్రూప్లోని ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. పాత నీరు నెట్టుకుని ఎన్ని రోజులు పడుకుంటారు మీరు? నేను ప్రశ్నిస్తున్నాను వీడీసీ వాళ్ళని. మీకు బాడీ లేదు, మీకు సెలక్షన్ పెట్టే రైట్ ఎవరికి ఇచ్చారు? మీరు అదే సెలక్టర్ని ఎందుకు పిలుస్తున్నారు? ఆ పోర్ట్లో రిటైర్ అయిపోయిన మనుషుల్ని, ఆ పోర్ట్లో పనిచేసిన మనుషుల్ని, వాళ్ళని మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. వైజాగ్ నుంచి 1983 నుంచి 75 నుంచి 72 నుంచి చాలామంది క్రికెటర్స్ ఆడడం ఉన్నారు. దిలీప్ ట్రోఫీ అని ఉన్నారు, రంజీ ట్రోఫీ అని ఉన్నారు, ఇండియా ప్రాబుల్స్ ఉన్నారు, యూనిస్టాల్ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు సెలక్షన్ కమిటీలో పిలట్లేదు? మీ మనుషులు ఎందుకు పిలుస్తున్నారు? ఇది దుర్భాగ్యం. ఇలా జరగకూడదు. ప్రతి ప్లేయరు ఎక్కడి నుంచి నేర్చుకున్నా కూడాను వాడికి సెలక్షన్లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉంది. మీరు కలిగించాలి. మీరు మీ మనుషుల్నే మీ క్లబ్బుల్లో ఆడుకున్న వాళ్ళని పెడతారంటే అవ్వదు. క్లబ్ క్రికెట్ పెట్టారు. క్లబ్ క్రికెట్ నుంచి పర్ఫార్మెన్స్ మీరు సెలక్షన్ చేస్తున్నారా? సంవత్సరానికి మీరు 60-70 మ్యాచ్లు ఆడిస్తున్నారు. 60-70 మ్యాచ్లో పిల్లలు స్కోర్లు కొట్టరా? వాళ్ళు స్కోర్లు తీసి మీరు సెలక్షన్ చేస్తున్నారా? లేదు. మీరు అనుకున్న మనుషులనే మీరు పెట్టుకుంటున్నారు. మీ క్లబ్బులు ఆడిన మనుషులనే మీరు పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు.